వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే మనం ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి న్యూ సెషన్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్. సో ఏపీ ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో మనం టాపిక్స్ అన్నీ కవర్ చేయబోతున్నాం ఈరోజు నుంచి. సో ఫస్ట్ అయితే పురాణాల నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి మొన్న 2026లో జరిగిన ఎగ్జామ్లో అయితే పురాణాల గురించి చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టోరీ ఇచ్చి అది ఏ పురాణం నుంచి తీసుకొచ్చారు అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనం పురాణాల టాపిక్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో అదేవిధంగా మనం లాస్ట్ టైం ఏవైతే సెషన్స్ పెట్టామో క్లాసెస్ పెట్టామో ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించి చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి మీ క్లాసెస్ నుంచి అని చెప్పారండి. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినందుకు. సో ఎవరైతే ఈసారి రాదు అనుకుంటున్నారో జాబ్, సో నెక్స్ట్ టైం ఏపీ ఎండోమెంట్కి ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పక చూడాల్సిన వీడియో అండి. స్లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం పురాణాలు స్టార్ట్ చేద్దాం. పురాణాలు ఎందుకంటే ఇది చాలా లెంతీ టాపిక్ అనమాట. పురాణాల గురించి లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో క్వశ్చన్స్ అయితే కంపల్సరీ రావడం జరిగింది పురాణాల నుంచి. అదేవిధంగా ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఫస్ట్ మనం పురాణాల నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు పురాణం అంటే ఏంటో కూడా చూద్దాం. పురాణం అంటే ఏంటి? సో మనం అసలు ఏ టాపిక్ కూడా ఈసారి మిస్ అవ్వకుండా మనం లాస్ట్ టైం ఓన్లీ క్వశ్చన్స్ ఒకటే ఇచ్చాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కానీ ఈసారి ఏంటి అంటే టాపిక్ ప్లస్ క్వశ్చన్స్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనం ఏదైతే యూట్యూబ్లో చెప్తున్నామో దాన్ని నెక్స్ట్ డే వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్. సో మిస్ అవ్వకుండా టెలిగ్రామ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సేమ్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం మిస్ అవ్వకుండా వెళ్తే ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ అయింది. సో ఇది ఏపీ ఎండోమెంట్ పేపర్ 2లో ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఒక స్టోరీలా నేర్చుకుంటేనే మనకి గుర్తుండిద్ది. సో స్టోరీలా నేర్చుకోవాలి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. పురాణం అంటే ఏంటి? పుర అంటే పాతది. పుర అంటే అర్థం పాతది. అదేవిధంగా నవ అంటే అర్థం కొత్తది. నవ అంటే అర్థం కొత్తది. అదేవిధంగా పుర అంటే అర్థం పాతది. అంటే దీని మొత్తం పాతదైనా కొత్తగా అనిపించేది అని అర్థం. పాతదైనా కొత్తగా అనిపించేది. అది దీని అర్థం. సో పురాణం అంటే పుర అంటే పాతది అని అర్థం. అదేవిధంగా నవ అంటే కొత్తది అర్థం. పురాణం అంటే కంప్లీట్గా ఏంటి అంటే పాతదైనా కొత్తగా అనిపించేది అని అర్థం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి మొత్తం కూడా పురాణాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. పురాణాలు మొత్తం కూడా మనకి అష్టాదశ పురాణాలు అంటాం. టోటల్ పురాణాలు ఎన్ని అంటే టోటల్ పురాణాలు మనకి 18. అంటే వీటినే అష్టాదశ పురాణాలు అని అంటారు. అష్టాదశ పురాణాలు అంటే మొత్తం 18 అని. సో వీటిని రాసింది ఎవరండి? పురాణాలను రాసింది ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. వేదవ్యాసుడు. సో వేదవ్యాస మహర్షి దీన్ని అయితే రాశారు. మొత్తం మనకి 18 పురాణాలు అయితే ఉన్నాయి, రిటర్న్ బై వేదవ్యాస మహర్షి. అదేవిధంగా పురాణాల లక్షణాలు, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పురాణ లక్షణాలు. పురాణాలకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవేంటో చూద్దాం. ముఖ్యంగా ఇవైతే మొత్తం 5 లక్షణాలు ఉంటాయి. 5 ముఖ్య లక్షణాలు ఉన్నాయి పురాణాలకి. ఎన్ని లక్షణాలు అంటే 5 ముఖ్య లక్షణాలు. అవేంటో చూద్దాం. 1 సర్గము. సర్గము అంటే ఏంటి అసలు? సో సర్గము అంటే అర్థం సృష్టి ఆవిర్భావం. సృష్టి యొక్క ఆవిర్భావం, దీన్ని సర్గము అంటారు. సృష్టి యొక్క ఆవిర్భావాన్ని సర్గము అంటారు. అదేవిధంగా తరువాతది ప్రతిసర్గము. ప్రతిసర్గము అంటే దీనికి ఆపోజిట్, సర్గానికి ఆపోజిట్ ప్రతిసర్గము.
లయం తర్వాత తిరిగి సృష్టి జరగడం. ప్రళయం తర్వాత తిరిగి సృష్టి జరగడం. అదేవిధంగా సర్గము, ప్రతిసర్గము, తర్వాత వంశము. ఇది ఏంటో చూద్దాం. దేవతలు, ఋషులు యొక్క వంశావళిని మొత్తాన్ని కూడా దీంట్లో మనకి వివరించింది. దేవతలు, అదేవిధంగా మనకి ఋషులు, రాజులు ఎవరైతే ఉంటారో ఋషులు, రాజులు వారి యొక్క వంశావళిని వివరిస్తుంది. వంశము అంటే వారి యొక్క వంశాన్ని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డిస్కస్ చేయడం. అదేవిధంగా మనకి 4వది ఏంటి అంటే మన్వంతరం. మనకి టోటల్గా 5 లక్షణాలు ఉంటాయి. వాటిల్లో 4వది మన్వంతరము. ఈ మన్వంతరము అంటే ఏంటి? కాలచక్రం. మన్వంతరం ఈజ్ నథింగ్ బట్ కాలచక్రం. సో దీంట్లో ఏంటి అంటే మనువుల యొక్క పరిపాలన కాలం గురించి మనకి డిస్కస్ చేస్తుంది. మనువుల పరిపాలన గురించి, మనువుల పరిపాలన కాలం గురించి వివరించడం. అదేవిధంగా 5వది ఏంటి అంటే వంశానుచరితం. దీంట్లో సూర్య చంద్ర వంశపు రాజుల చరిత్రలు. సూర్యచంద్రపు రాజవంశాల యొక్క చరిత్రను గురించి వివరించడం. సో పురాణ లక్షణాలు మొత్తం 5. మనకి పురాణ లక్షణాలు 5 ఉంటాయి. 1 సర్గము, అదేవిధంగా 2వది ప్రతిసర్గము, 3వది వంశము, 4వది మన్వంతరము, అండ్ మనకి 5వది వచ్చేసరికి వంశానుచరితం. ఇలా మనకి పురాణాలకి పంచలక్షణాలు అయితే ఉండడం జరిగింది. సో పురా అంటే పాతది, నవ అంటే కొత్తది. పాతదైనా కొత్తగా అనిపించేదాన్నే పురాణం అంటారు. పురాణాలు మొత్తం మనకి టోటల్గా 18 ఉన్నాయి. దాన్నే అష్టాదశ పురాణాలు అంటారు. దీన్ని ఎవరు రాశారు అంటే వేదవ్యాసులు రాశారు. అదేవిధంగా పురాణ లక్షణాలు 5. సో మనం తర్వాత చూసుకున్నట్లయితే అష్టాదశ పురాణాలు విభజన చూద్దాం. వీటిని ఏంటి అంటే త్రిమూర్తుల యొక్క ప్రాధాన్యతను బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. అదేంటి అంటే సాత్విక పురాణం. ఒకటి. సాత్విక పురాణాలు అంటే ఇది మొత్తం విష్ణుమూర్తికి సంబంధించినవి ఉంటాయి. ఇందులో విష్ణుమూర్తికి సంబంధించినవన్నీ కూడా సాత్విక పురాణాలు అంటారు. అదేవిధంగా 2వది వచ్చేసరికి తామస పురాణాలు. ఇవన్నీ కూడా మనకి శివుని గురించి సంబంధించినవి ఉంటాయి. శివుడికి సంబంధించినవన్నీ కూడా తామస పురాణాలు. అదేవిధంగా రాజస పురాణాలు. ఇవన్నీ దీంట్లో మొత్తం కూడా మనకి బ్రహ్మదేవునికి సంబంధించినవి అయితే ఉంటాయి. సో మొత్తం 3 రకాలు. ఒకటి సాత్విక, ఇంకొకటి తామస, అదేవిధంగా 3వది అయితే రజస. సో వీటి ఆధారంగా మనకి విభజించడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఏ పురాణం దేంట్లోకి వస్తుందో చూద్దాం. ఫస్ట్ది అయితే మనకి సాత్విక పురాణాలు విష్ణువుకి సంబంధించినవి చూద్దాం. ఫస్ట్ది అయితే విష్ణు పురాణం. అదేవిధంగా 2వది చూసినట్లయితే భాగవత పురాణం. అదేవిధంగా 3వది అయితే మనకి నారద పురాణం. 4వది వచ్చేసరికి గరుడ పురాణం. ఇవన్నీ కూడా మనకి విష్ణుమూర్తికి సంబంధించినవే ఉంటాయి. 5వది మనకి వరాహ పురాణం. 6వది ఏమో పద్మ పురాణం.
పద్మ పురాణం. ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినవి. అదేవిధంగా శివుడికి సంబంధించినవి ఏంటో చూద్దాం. ఒకటి శివపురాణం, రెండవది లింగ పురాణం, మూడవది స్కాంద పురాణం, నాలుగవది అగ్ని పురాణం, ఐదవది వచ్చేసరికి మత్స్య పురాణం, ఆరవది కూర్మ పురాణం. సో రజస పురాణాలు ఏంటో చూద్దాం. రాజస పురాణాలు మొదటిది వచ్చేసరికి మనకి బ్రహ్మ పురాణం, రెండవది బ్రహ్మాండ పురాణం, మూడవది బ్రహ్మ వైవర్తక పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, నాలుగవది మార్కండేయ పురాణం, మార్కండేయ పురాణం. అదేవిధంగా ఐదవది మనకి భవిష్య పురాణం, భవిష్య పురాణం. ఆరవది వచ్చేసరికి వామన పురాణం. సో త్రిమూర్తులు ప్రాధాన్యతను బట్టి 3 రకాలుగా విభజించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి అంటే మత్స్య పురాణం అన్నిటికంటే ప్రాచీనమైనది. అదేవిధంగా ఆంధ్ర శాతవాహనుల రాజుల ప్రస్తావన ఈ మత్స్య పురాణంలో అయితే మనకి కనిపించింది. సో ఇంకా చూసుకున్నట్లయితే సో అన్నిటికంటే పెద్ద పురాణం ఏంటి అంటే పెద్ద పురాణం వచ్చేసరికి స్కాంద పురాణం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మనల్ని దేవి మహాత్మ్యం ఏ పురాణంలో ఉంది అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా వెళ్ళే కొద్దీ డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇందులో ఫస్ట్ చూసుకోవాల్సిన వాటిల్లో ఈ అష్టాదశ పురాణాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో చాలామంది పురాణాలు లిస్ట్ మనకి 18 అని అయితే తెలుసు, కానీ అది పురాణాలు మొత్తం ఏమేమి వస్తాయో చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. సో వీటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం అయితే మన పెద్దలు మనకు ఒక శ్లోకాన్ని అయితే చెప్పడం జరిగింది. సో ఆ శ్లోకాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్తాను గుర్తుపెట్టుకోవడానికి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే డైలీగా మనం ఏపీ ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2 టాపిక్స్ అయితే లైన్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. థ్యాంక్ యూ.